మిత్రులారా నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి వైబ్స్. దాంట్లో భాగంగా ఈరోజు మీకు ఒక షార్ట్ పోయం దాని యొక్క విశ్లేషణ అనిపిస్తాను. ఎందుకంటే చాలామంది 3 లైన్ పోయిటరీలో మనం ఒక పోయం చదివినప్పుడు ఏం ఎట్లా సార్ ఈ పోయంలో ఎట్లా ఉంది, ఏమిటి దీని అర్థం అని చెప్పేసి అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 3 లైన్లో కూడా మనం అద్భుతమైన పోయిటరీ చెప్పొచ్చు అనేది ఈ 3 లైన్ పోయిటరీ యొక్క సారాంశం అనమాట. చాలా అద్భుతమైనటువంటి అంశాలు కూడా ఈ పోయిటరీలో వస్తున్నాయి. అఫ్కోర్స్ నేను షార్ట్స్లో ఈ పోయమ్స్ అన్ని పెడుతున్నప్పుడు కూడా పాఠకులు మీలాంటి శ్రోతలందరూ కూడా ఎంతో చక్కగా నన్ను ఆదరిస్తున్నారు. నాకు మంచి ఎంకరేజ్మెంట్ లభిస్తుంది. అందువల్ల నేను రెగ్యులర్గా షార్ట్స్లో పోయిటరీ పెడుతున్నాను, విశ్లేషణలు మాత్రం ఈ లాంగ్ వీడియోస్లో చేయడం అనేది జరుగుతుందన్నమాట. కొంతమంది పాఠక మిత్రులు శ్రోతల యొక్క సౌలభ్యం కోసం. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు అనలైజ్ ద పోయమ్స్ హియర్ అనమాట, ఫర్ యువర్ కన్వీనియన్స్. సో ఈరోజు మీకు మరి పుస్తకాల పండుగ జరుగుతున్న సందర్భంగా అదే పుస్తకం అనేటువంటి సబ్జెక్ట్ మీద నేను రాసినటువంటి ఒక పోయం వినిపించి దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ముందుగా కవిత హైకు, అదే దాన్ని 3 లైన్ పోయిటరీ అంటాం. పుస్తకాలే నా ఆస్తిపాస్తులు, పుస్తకాలే నా ఆస్తిపాస్తులు, వాటాల గొడవలు లేవు. ఐ రిపీట్, పుస్తకాలే నా ఆస్తిపాస్తులు, వాటాల గొడవలు లేవు. ఇదండి జస్ట్ 3 లైన్లు. మొదటి లైన్లో పుస్తకాలే అంటాడు కవి, రెండవ లైన్లో నా ఆస్తిపాస్తులు అంటాడు. అంటే నాకున్న ఆస్తిపాస్తులు ఏవైనా ఉంటే అవి కేవలం పుస్తకాలు మాత్రమే అని మొదటి లైన్లో చెప్పాడు కవి. ఇక 3వ లైన్లో అసలు విషయం రివీల్ అవుతుంది. అక్కడ ఏమంటాడంటే వాటాల గొడవలు లేవు అంటాడు. అప్పుడు మనకు వాహ్, ఎంత గొప్పగా చెప్పాడండి అనిపిస్తుంది. పుస్తకాలే నా ఆస్తిపాస్తులు, వాటాల గొడవలు లేవు అంటాడు. వాటాల గొడవలు లేవన్నప్పుడు ఆ హ్యూమన్ కనెక్టివిటీ, అంటే మనం అక్కడ కనెక్ట్ అవుతాం పోయిటరీకి. ఆస్తిపాస్తులు అనగానే వాటాల గొడవలు ఉంటాయి. ఈ తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించినప్పుడు పిల్లలు వాటిని పంచుకోవడంలో గొడవలు పడిపోతూ ఉంటారు. ఈ ఆస్తి నాకు కావాలి, అది నాకు రాసేవి, ఇది నాకు రాసేవి, అది నాకు కావాలి, ఇది నాకు కావాలి అని చెప్పేసి పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. అంటే వస్తు రూపంలో ఉన్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో దాంట్లో వాటాల గొడవలు అవుతాయి. వాటాల కోసం ఆటాలు వేసుకునేటువంటి క్రమంలో ఆ గొడవలు పడి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా విడిపోయిన సందర్భాలు, పెద్ద పెద్ద పంచాయతీలు గొడవలు అయిపోయి వాళ్ళు విడిపోతున్న సందర్భాలు కూడా మనం చూస్తాం. దాన్ని ఆ వాతావరణం, ఆ ఔరా ఆఫ్ దట్ పోయిటరీ, ద కాన్సెప్ట్ ఆఫ్ దట్ పోయిటరీ, ద ఇమేజరీస్ ఆఫ్ దట్ పోయిటరీ, ద వాతావరణం, టోటల్ క్లైమాటికల్ పోయిటరీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మన మైండ్లోకి వచ్చేసి మనం కనెక్ట్ అయిపోతాం ఆ వాతావరణానికి. నిజమే కదా. ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు వ్యక్తుల మధ్య గొడవలు అవుతాయి. ధనం, ధాన్యం, ఇల్లు, జాగా, పొలం అన్నీ కూడా ఎక్కడైనా సరే వాటాలు వేసుకునే క్రమంలో విడిపోతారు. అప్పటిదాకా ఎంతో ప్రేమగా ఉన్నటువంటి మనుషుల మధ్య చిచ్చురా చేయబడుతుంది. ద్వేషంతో రగిలిపోతారు, కోపంతో రగిలిపోతారు. దురాశ దుఃఖానికి చేయటన్నట్టుగా ఆ రకంగా గొడవలు విడిపోతారు. అంటే వాటాలు వేసుకునేటువంటి పేరు మీద గొడవలు జరిగిపోతాయి. అందుకే ఇక్కడ కవి ఏమిటంటాడంటే పుస్తకాలే నా ఆస్తిపాస్తులు. నాకు వేరే ఆస్తిపాస్తులు ఏమీ లేవు, కానీ పుస్తకాలే ఉన్నాయి. కానీ వాటాల గొడవలు నేను నాకు, ఎందుకంటే నాకు ఈ పుస్తకం కావాలి, ఆ పుస్తకం కావాలి అని ఎవరు వాటాలు వేసుకోరు కదా. పుస్తకాలు ఎవరు కొంతమంది చదువుతారు సెలెక్టెడ్గా. పుస్తకం చదువుతా అంటే ఫ్రీగా ఇచ్చేటువంటి సందర్భాలు కూడా పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు మనం ఫ్రీగా పంచిపెడతాం. నేను ఉన్నానుకోండి, నాలాంటి కవి ఒక పుస్తకం వచ్చేస్తాడు. నిజంగా దురదృష్టం ఏంటంటే తెలుగు సాహిత్యంలో ఎవరు కూడా పుస్తకం కొనరు. మనమే పంచుకోవాలి, మనమే ముద్రించుకోవాలి, మనమే ఖర్చు పెట్టుకోవాలి, మనమే చేతులు కాల్చుకోవాలి, వాటిని పంచిపెట్టాలి. అయ్యా నా పుస్తకం చదువు అని. ఇది దుస్థితి. కాబట్టి మరి పుస్తకాలు ఇస్తాయంటే ఎవరు తీసుకుంటారు? ఇంకా వాటాల గొడవలు ఎందుకు ఉంటాయి అంటే ఇక నర్మగర్భంగా పుస్తకాల పేరు మీద వాటాల గొడవలు లేవు అంటే వాటాల ఆస్తి పేరు మీద ఒకరినొకరు తన్నుకుంటారు, విడిపోతారు, గొడవలు పడతారు అనేటువంటి ఒక సామాజిక అంశాన్ని, మానవ సంబంధాల్లో ప్రతిఫలించే ఒక సామాజిక అంశాన్ని పుస్తకాలతోటి కంపేర్ చేసి చెప్పడం అనేది చాలా గొప్ప పోయమైంది. తర్వాత బిహైండ్ ది కర్టన్, అంటే బిట్వీన్ ద లైన్స్, బిహైండ్ ది లైన్స్ పోయిటరీ లైజ్ అన్నట్టుగా మనకు అది చెప్తున్నాడు. అంటే పుస్తకాల పట్ల కవికి ఉన్నటువంటి ప్రేమ కనబడుతుంది దీంట్లో. పుస్తకాలని సమపర్చించుకుంటారు, పుస్తకాలని ఇళ్లలో దాచిపెట్టుకునేటువంటి గొప్ప వాళ్ళు. లైబ్రరీ అంటే సెల్ఫ్ లైబ్రరీస్ కూడా ఏర్పాటు చేస్తారు. నిజానికి పుస్తక జ్ఞానం చాలా గొప్పది. పుస్తకాలు చదవాలి. పుస్తకం చదవడం ద్వారా మన హృదయం సంస్కరించబడుతుంది.
మనం మానవులుగా రూపాంతరం చెందుతాం. మానవత్వం కలిగిన మనుషులుగా ఒక సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది. ఈ అంశాలు కూడా కవి ఈ 3 లైన్‌లో చెప్పాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 3 పేజీల సారాంశంగా మనం ఈ కవితను వ్యాఖ్యానించొచ్చండి. మరి అట్లాంటి కవితే మీకు కూడా అలాగ అనిపిస్తుంది కదా! మరొకసారి. పుస్తకాలే నా ఆస్తిపాస్తులు, వాటాల గొడవలు లేవు. ఐ రిపీట్, పుస్తకాలే నా ఆస్తిపాస్తులు, వాటాల గొడవలు లేవు. ఇదండి పోయం. మరి మీకు నచ్చిందనుకుంటాను. ఇట్లాంటి పోయిటరీ విశ్లేషణ కోసం, మీ చిత్తలూరి పోయిటరీ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి మరి నా యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి వైబ్స్. లవ్ యూ ఆల్.